ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా కామెంట్స్లో పెడుతూ ఉండండి. నేను ఇదంతా కూడా డిష్ అవుట్ చేస్తున్నాను. చూసారా, కలర్ కానీ టెక్స్చర్ కానీ పర్ఫెక్ట్గా వచ్చిందండి. గోంగూర అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా, చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి బాగుంటుంది, రోటీస్లోకి బాగుంటుంది, జొన్న రొట్టెలోకి బాగుంటుంది, రాగి ముద్దలోకి కూడా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి అలా కూడా మీరు ట్రై చేయండి. రైస్తో దీన్ని వడ్డించాను. ఇక్కడ అనియన్ కాంబినేషన్ అండి, ఉల్లిపాయ కాంబినేషన్తో గోంగూర అనేది చాలా బాగుంటుంది. రైస్ కూడా చూస్తున్నారా, పొడి పొడిగా ఫ్లేకీగా ఉందండి. అలా ఉంటేనే మనకి ఆ కర్రీ పర్ఫెక్ట్ టేస్ట్ మనకు తెలుస్తుంది. ఈ గోంగూర రొయ్యలతో ఈ ఉల్లిపాయ నంచుకొని తింటే అద్భుతంగా